నమస్తే. ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ప్రకంపనలు రాష్ట్ర కాంగ్రెస్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ నుంచే తమకు మీనాక్షి నోటీసు వివరాలు అందాయంటున్న బీజేపీ నేతల కామెంట్లు హస్తం పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. మీనాక్షి నామినేషన్ ఆర్ఓ తిరస్కరించినప్పటి నుంచి ఈ అంశంపైన ఏఐసిసి పెద్దలు కూడా సమాచారం సేకరిస్తున్నారనే టాక్ గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ కీలక నేతలు, రాష్ట్ర నాయకులు పలు కోణాల్లో ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరిపి ఏఐసిసి పెద్దలకు ఓ నివేదికను కూడా సమర్పించే అవకాశాలు ఉన్నాయని హస్తం వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా నామినేషన్ తిరస్కరణ తర్వాత ఢిల్లీలో ఏఐసిసి గురువారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, పిసిసి అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన అంశాన్ని ముఖ్య నేతలు ఆరా తీసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయిన సందర్భంలోనూ నామినేషన్ తిరస్కరణ అంశంపైన చర్చ జరిగిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీతో సమావేశం కాగా వీరి భేటీలో కూడా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశం చర్చకు వచ్చిందని పార్టీ నేతలు చెప్తున్నారు. లేటెస్ట్గా మీడియాతో చిట్చాట్లో పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. నామినేషన్ తిరస్కరణ అంశంలో లీకు వీరులు ఉన్నారా లేదా అనే అంశాన్ని సీఎం సమగ్రంగా విచారిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. దీంతో పార్టీ ఈ అంశంపైన సీరియస్గా దృష్టి పెట్టినట్టుగా అర్థమవుతుందని హస్తం వర్గాలు భావిస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా రాజ్యసభ సీటును, అది సులభంగా గెలవగలిగే సీటును పార్టీ కోల్పోవడాన్ని కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా తీసుకున్నదన్న చర్చ పార్టీలో నడుస్తుంది. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచే పార్టీ ఇన్ఛార్జ్కు వ్యతిరేకంగా నేతలు పనిచేయగలుగుతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంత రహస్యంగా ఏ నేత కూడా పనిచేసే అవకాశాలు ఉండవని, కానీ ప్రత్యర్థి పార్టీలు, ముఖ్యంగా బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు జవాబు ఇవ్వాలంటే అంతర్గతంగా పార్టీలో దీనిపై సీరియస్ విచారణ జరపాలన్న వాదన కొందరు నేతలు వినిపిస్తున్నారు. మరోవైపు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశం రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు షాక్ గురి చేసిందని, ఆమె రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన దగ్గర నుంచి తెలంగాణలో పార్టీ కేడర్కు దగ్గరై పార్టీ బలోపేతానికి కృషి చేశారని, ఆమెకు రాజ్యసభ సీటు దక్కకపోవడం తమకు నిరాశకు గురి చేసిందని నేతలు అంటున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా మున్ముందు ఈ అంశంలో ఏదైనా సమాచారం బయటికి వస్తుందా, వస్తే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్న చర్చ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో నడుస్తుంది. నిజంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒక పెద్ద కుదుపు లాంటిదే. రాజ్యసభ సీటు చాలా ముఖ్యమైనది. ఒకవైపు డీలిమిటేషన్ విషయంలో మాత్రం ఇటు ఎలాగైనా రాజ్యసభ స్థానాలు పెంచుకోవాలని కూడా ఇటు కేంద్రం చూస్తుంది. అందులో భాగంగా అక్కడ సంఖ్యాబలం లేకున్నా అభ్యర్థిని పెట్టినప్పుడే చాలా ఊహాగానాలు వచ్చాయి. ఎట్లా గెలుస్తుంది, ఇక్కడ బీజేపీ సంబంధించిన అంత బలం లేదు, కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే బలం ఉంది, రాజ్యసభ సీటు కన్ఫర్మ్ అయినప్పటికీ ఎట్లా గెలుస్తుందని కూడా రకరకాల విశ్లేషణలు వచ్చాయి. సో ఎమ్మెల్యేలకు సంబంధించిన బలాన్ని కూడా క్రాస్ ఓటింగ్ జరుగుతుందని ప్రచారం జరగగా కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా యూనిటీగా ఉండడంతో అది సాధ్యం కాలేదు. ఇలాంటి సందర్భంలో చివరి నిమిషంలో రిటర్నింగ్ అధికారి అయితే మాత్రం ఈ మీనాక్షి నటరాజన్ సంబంధించిన నామినేషన్లో ఈ కేసు వివరాలు పొందుపరచలేదు అంటూ కూడా ఒక్కసారిగా వెనుక తిరస్కరించడంతో పెద్ద చర్చ నడిచింది. కానీ ఇదే సందర్భంలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలే ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యత వచ్చేలాగా చేసింది. బీజేపీ సంబంధించిన మధ్యప్రదేశ్ మంత్రి ఏమంటారంటే, కాంగ్రెస్ సంబంధించిన నేతలే మాకు సమాచారం ఇచ్చారు, మాకెట్లా తెలుస్తుంది తెలంగాణలో ఏ కేసులు ఉన్నాయో ఏ నోటీసులు ఉన్నాయో, వాళ్ళు ఇచ్చిరు కాబట్టి మేము ఇట్లా కంప్లైంట్ చేయడానికి ఈజీ అయిపోయింది, మొత్తానికి ఆమె తిరస్కరణకు గురైందని కూడా ఇటు మాట్లాడారు. ఇదే సందర్భంలో బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్ కూడా కాంగ్రెస్ పార్టీలో కోవట్టులు ఉన్నారు, ముందు మీ కోవట్లను మీరు చూసుకోండి, మీరు చూసుకోకుండా మీలో మీకు యూనిటీ లేకుండా మాపై ఆరోపణలు చేస్తే ఎలా అని కూడా బిఎల్ సంతోష్ చెప్పడంతో ఇక ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు ఎవరైనా లీక్ చేశారా, లేకపోతే మైండ్ గేమ్లో భాగంగా బీజేపీ కావాలని ఇక్కడ ఒక గ్యాప్ క్రియేట్ అయ్యేలాగా
ఒక చీలిక వచ్చేలాగా ప్రయత్నం చేస్తుందా అనే అంశంపైన అయితే మాత్రం తీవ్రంగా చర్చ నడుస్తుంది. ఇదే సందర్భంలో నిజంగా ఇక్కడెక్కడో తెలంగాణలో ఒక ప్రైవేట్ సంబంధించిన కేసు సంబంధించిన నోటీస్ వచ్చింది. ఆ నోటీసు వివరాలు అంత పర్టికులర్గా ఇవ్వలేదన్న సమాచారం ఎట్లా తెలిసింది, అలాగే ఏ రకంగా ఇక్కడున్న వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది కానీ ఒక చర్చ. మరోవైపు అక్కడ టెక్నికల్గా లీగల్ టీం అయితే మాత్రం కాంగ్రెస్ పరంగా ఈ అంశంలో ఫెయిల్ అయిందని కూడా మరొక రకమైన చర్చ. ఎందుకంటే ఒక నామినేషన్ పొందుపరిచే విషయంలో మాత్రం అందులో పూర్తిగా అన్ని వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. అలాగే స్క్రూటినీ కంటే ముందే న్యాయపరంగా ఇబ్బంది లేకుండా, టెక్నికల్గా ఇబ్బంది లేకుండా మొత్తం అడ్వకేట్ల సమక్షంలో అన్ని రకాల లెక్కలు కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు బీజేపీ లాంటి పార్టీ అక్కడ బల ప్రదర్శన లేకున్నా కానీ అభ్యర్థిని పెట్టినప్పుడే కాంగ్రెస్ ఇంకా అలర్ట్ కావాల్సి ఉండే. కానీ ఇక్కడ కాకుండా మొత్తం కూడా ఏదో ఉన్నది సంఖ్యాబలం ఉంది సరిపోతులే అన్నట్టుగా కూడా ఈ అంశాన్ని పక్కకు పెట్టడం, దీన్నిగా రిటర్నింగ్ అధికారి సీరియస్ తీసుకోవడమే ఇప్పుడు చర్చ. సరే, మరి తెలంగాణలో నిజంగా తెలంగాణ కాంగ్రెస్లో బీజేపీ సంబంధించిన కోవట్లు ఉన్నారా? మీనాక్షి నటరాజన్ రాజ్యసభ కాకుండా అడ్డుపడ్డది ఎవరు అనే దానిపైన ఇంటర్నల్గా విచారణ రెండు రకాలుగా కొనసాగుతుందట. ఒకటి, అధిష్టాన పెద్దలైతే మాత్రం నిజంగా ఎవరైనా ఉన్నారనే దానిపైన అంతర్గత విచారణ కొనసాగుతుంటే, మరోవైపు సీఎం ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఎవరు ఇచ్చుంటారనే దానిపైన విచారణ కొనసాగుతుందని కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిట్చాట్ ద్వారా చెప్పడంతో ఇక మొత్తానికి ఈ అంశానికి ఇంపార్టెన్స్ అయితే వచ్చింది. నిజంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా, ఇస్తే ఎవరు ఇచ్చారు, ఎవరికి అవసరం అనే దానిపైన కూడా తీవ్రంగా చర్చ నడుస్తుంది. అధిష్టానం చాలా అవకాశాలు ఉన్నాయి, అలాగే అధికార కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నది. ఇక్కడ ఇలాంటి సందర్భంలో ఇంత దారుణంగా ఎట్లా జరిగింది ఈ తప్పు, ఎవరు చేయించారు, ఎవరు చేశారు, ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఇలా జరిగితే ఇంకా నెక్స్ట్ పరిస్థితి ఏందనే దానిపైన మాత్రం ఇక దీంట్లో సమరాలోచనలు అయితే మాత్రం అధిష్టానం చేస్తుందట. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడేలాగా చూస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగా గురువారం కూడా అత్యవసర సమావేశాన్ని కూడా నిర్వహించడం కూడా ఈ అంశం పైన కూడా నడుస్తోంది. చూడాలి మరి నిజంగా కాంగ్రెస్ నేతలు ఎవరైనా, కీలక నేతలు ఎవరైనా మీనాక్షి నటరాజన్ సంబంధించిన కేసు వివరాలు ఏమైనా ఉప్పందించారా, లేకపోతే మైండ్ గేమ్లో భాగంగా ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ అయితే మాత్రం ఒక రకంగా మైండ్ గేమ్ వాడుతుంది. బీజేపీ నేతలే మరి చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారని, మరి ఎవరా కాంగ్రెస్ నేతలు, ఎవరా కోవటు తెలుసుకోండి అని ఇటు బీఆర్ఎస్ అంటుంది. అవునవును ఇక్కడున్న నేతలే మాకు ఇచ్చారు, ఇక్కడ ఇస్తేనే మాకు తెలుస్తుంది, మాకెలా తెలుస్తుందని కూడా ఇటు బీజేపీ అనడంతో ఒక రకంగా కాంగ్రెస్లోనే కల్లోలం వచ్చేలాగా ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ వ్యవహరిస్తుంది. చూడాలి మరి ఎవరైనా ఇచ్చుంటారా, లేకపోతే మైండ్ గేమ్లో భాగంగానే అట్లా ఇరికిస్తున్నారా? మీనాక్షి నటరాజన్ను ఇరికిచ్చేంత, తిరస్కరించేంత, ఆమెను అడ్డుకునేంత ఎవరికి ఉంది ఆ శక్తి? అధికార కాంగ్రెస్ పార్టీలో కూడా అంత రిస్క్ చేయగలుగుతారా అనే చాలా ప్రశ్నలు ఉన్నాయి. త్వరలో మరి అంతర్గత వేదికల ద్వారా లోపల ఇది బయటికి వెళ్తుందా, లేకపోతే బహిర్గతం అవుతుందా, లేదు ఇది మైండ్ గేమ్లో భాగంగా ఆరోపణలు తప్ప ఎవరూ లేదనే చర్చ జరుగుతుందని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంబంధించిన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశం అయితే మాత్రం దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ప్రధానంగా ఈ కాంగ్రెస్ అధిష్టాన పెద్దలైతే మాత్రం ఒక రకంగా కంగు తిన్నారు. బీజేపీ వ్యూహాలకు దెబ్బకు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ పరిస్థితి. ఇక ఏమవుతుందో ఈ అంశంపై, మరి ఎలాంటి అంశాలు తెరపైకి వస్తాయి, తర్వాత ఎలాంటి ఫాలోఅప్స్ వస్తాయో లేదో అని మాత్రం త్వరలో తెలిసే అవకాశం ఉంది.